తమాషా అంటావా ఏమంటావు ఏమంటే అవుతాడా చట్టం అంటే అవుతాడా వెయ్యలేదా మీ సోచి చట్టం మీ చేతిలో తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తాడా రావట్లేదని అరెస్ట్ చేస్తారా యూనిఫామ్ వేసుకున్నా అరే అబద్ధం లేకుండా సిసిబుడ్ ఎక్కింది ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు అందులో చెప్తుంది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు నవ్వుకున్నారు ఏం పర్లేదు తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారండి అవునండి నేను అప్పుడు గుర్తుపట్టాను రోజు వస్తుంది కంగారు ఊరేస్తారేమో అంతేనా మీ చాలా ఊరే సుబ్బన్ ఏం చేయగలం ఏం ఊరేస్తామేంటి ఏం చేయగలంట గురేయగలవా వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతారు అంత మీరు చేసేది సబ్ జైల్లో పెట్టగలరు అంత మీరు చేయగలిగి కదా గురేస్తారా గురే చెప్తారు బాబు జగన్ మీరు బయటికి మేతలు బయటికి వెళ్ళిపోండి చేసి బాబు మేతలు బయటికి వెళ్ళిపోండి కొద్దిగా బయటికి చెప్పడం వల్ల మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం మాకున్న సార్ మాకున్నది అది కోఆపరేట్ చేయట్లేదు నేను అంటలేదండి నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి మొత్తం నోటీస్ తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు నేను వెళ్ళిపోయా మరుసటి రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరూ కలిపి తీసుకుంటారా సార్ అందరూ కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరికైతే నోటీస్ ఇచ్చారో అందరూ లిస్ట్ ఇవ్వండి అందరం కలిపి ఒకే రోజు వస్తామని నేను చెప్పిన మాట వాస్తవం మీరు అందరి మీద ఇంకో కేసు అంటే మేమేం చేయలేం కాదా మేనవాడి పెళ్ళుంటే తీసుకొచ్చారు ఎందుకు తీసుకోవాలి రమ్మంటే వచ్చాడు నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు ఇంట్లో ఆడవాడు ఫోన్లు మా ఆయన పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాము ఎవరు ఉన్నారు మేము ఆడింది నలుగురిలో చెప్పింది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు నవ్వుకున్నారు ఏం పర్లేదు అనుకుని నవ్వుకున్నారండి అవునండి నేను అప్పుడు గుర్తుపట్టాను రోజు వస్తుంది కంగారు మీరు ఏం చేస్తారు చేయండి ఆయన ఊరేస్తారేమో అంతేనా వేస్తారండి మీరు వేస్తారా మీ చేప ఊరే సుబ్బన్ ఏం చేయగలం ఏం ఊరేస్తామేంటి ఏం చేయగలవంట ఊరేయగలవా వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతారు అంత మేము చేసేది ఏమో సబ్ జైల్లో పెట్టగలం అంత మేము చేయగలిగేది ఊరేస్తారా ఊరే చెప్తారు మేరా గీరా అని ఏమన్నా చూడక్కలా ఎవరికి మీకు అటకారంగా ఉంది అసలు వ్యవస్థ అంటే మీకు అటకారంగా ఉంది పోలీస్ వ్యవస్థ అంటే అటకారంగా ఉంది జగన్ బయటికి వెళ్ళవా లేటెస్ట్ కావాలి అందరూ నోటీస్ తీసుకున్నారు అందరూ స్టేషన్కి వచ్చి ఆధారాలు ఎప్పుడు ఏమండి ఏదోటి మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు వాళ్ళే మా మెసేజ్లు చదివేస్తున్నారు వాళ్ళే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు సుబ్బన్న ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు అందరం ఒకరోజు వెళ్దామని చెప్పి పెట్టాడంట మీరు గబాలన పోలీసులు వస్తే దడబాకండి వాళ్ళు ఇమ్మనంగానే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దామని చెప్పాయంట దానికి నేరం అంట సరే నేరం ఏం నేరం ఇళ్ల మీదకి వెళ్ళి సావ కొడితే హత్యాయత్నం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు పిలిచిన పాపాన పోలా ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దాయిల్ని పిలవలేదు కనీసం నోటీస్ ఇవ్వాల
పోలీసుల సమక్షంలో జరిగితే సరే చేయని, ఎంతకాలం చేస్తారు చేయని. ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు ఆ జగన్ సీఎం అయితే ఏం చేస్తాడు, ఊరేస్తావేంటి, మాకు తెలుసులే అన్నీ అని మాట్లాడుతున్నాడు ఆఫీసర్ గారు. ఉండిపోయారు. కానీ అంతరాత్మ చెబుద్ది కదా, అందరూ బాధపడుతున్నారు. ఏం చేస్తాం, ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను. ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం. ఈ తప్పుడు కేసుల మీద, తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. మేము వస్తామయ్యా, ఇప్పటికీ చెప్తున్నాం వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు. చూడండి ఎంత విచిత్రం, ముద్దాయి లిస్ట్ ఎంతో. ఇవాళ ఇంత తప్పుడుతనంగా అరెస్ట్ చేసిన ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు కదా. ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టరు 3 కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని సావబాది హత్యాయత్నం చేసి కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల, పోలీస్ స్టేషన్కి కనీసం పిలవను కూడా పిలవాల. అరెస్టు సంగతి దేవుడెరుకు, పోలీస్ స్టేషన్కి పిలవాల. ఎవరయ్యారంటే పాత కేసుల్లో ముద్దాయిలు, ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు. మరి ఇటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా బతిమాలుతున్నాడు. ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు, సార్ మీ ప్రభుత్వం సార్ అని. ఆడేం రౌడీ షీటరు. పలు కేసుల్లో, రౌడీజం కేసుల్లో, దాడుల కేసుల్లో, హత్యాయత్నాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు. తప్పు అండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి. చూడండి, ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు, పిలవలేదు, అరెస్ట్ చేయలేదు. ఇది పోలీసు వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. 400 మందిలో చెప్పడం వల్ల మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం మాకున్నది అది. కోఆపరేట్ చేయట్లేదు నేను అంటలేదండి. నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా, స్టేషన్ ఎవరు లేరండి, మొత్తం 41 నోటు తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా, స్టేషన్ ఎవరు లేరండి, స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు. నేను వెళ్ళిపోయా. మరుసటి రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా, నేను అందరూ కలిపి తీసుకుంటారా సార్, అందరూ కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్, మీరు ఎవరెవరికైతే నోటీస్ ఇచ్చారో అందరూ లిస్ట్ ఇవ్వండి, అందరం కలిపి ఒకే రోజు వస్తామని నేను చెప్పా. చెప్పిన మాట వాస్తవం. మేనవాడు పెళ్ళుంటే తీసుకొచ్చారు, ఎందుకు తీసుకోవాలి రమ్మంటే వచ్చాడు. నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు, ఇంట్లో ఆడవాడు ఫోన్లు. మా ఆయన పిలిచారు, ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాము. ఎవరు ఉన్నారు మేము ఆడింది నలుగురిలో చెప్పింది మాట, నలుగురిలో చెప్పింది మాట. మీరు అన్నారు ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు, వాళ్ళు నవ్వుకున్నారు, ఏం పర్లేదు అనుకుని నవ్వుకున్నారండి. అప్పుడు గుర్తుపట్టాను, రోజు వస్తుంది కంగారు. సర్లేండి బాబు, మీరు ఏం చేస్తారు చేయండి. ఆయన ఊరే వేస్తారేమో అంతేనా, మీరు వేస్తారండి, మీరు వేస్తారా? మీ చేపలేదు ఊరే సుబ్బన్ నువ్వేం చేయగలవు, ఏం ఉరేస్తావేంటి, ఏం చేయగలవంట, ఉరేయగలవా? వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతావు, అంతకుమించి చేసేదేమో సబ్ జైల్లో పెట్టగలవు, అంతకుమించి చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరేసేస్తారు.